హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో అర్జునుడు వచ్చే సమయానికల్లా దుర్యోధనుడు శకుని కలిసి భీముడికి విషం కలిపిన పాయసం పెట్టి నీళ్ళల్లో పడవేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పంచమవేదసారం మహాభారతం కృష్ణుడు చూపిన లీలయిది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే మహాభారతం. ధృతరాష్ట్రుడు సభలో దుర్యోధనుడు భీముడు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే దుర్యోధనుడు సభలోకి వస్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, దుర్యోధన, నీవు భీమా కలిసి అడవికి వెళ్ళారా అని అడుగుతాడు. దానికి దుర్యోధనుడు, లేదు తండ్రి, మేమెక్కడికి వెళ్ళలేదు, నేను అసలు భీమన్నయ్యనే చూడలేదు అని చెప్తాడు. అప్పుడు భీష్ముడు, మీరిద్దరూ కలిసి వెళ్ళడం దుశ్శల చూసింది కనుక నిజం చెప్పు దుర్యోధన అని కోపంతో అరుస్తాడు. అప్పుడే ధృతరాష్ట్రుడు, పెద్ద తండ్రి, దుర్యోధనుడు చూడలేదని చెప్తున్నాడు కదా, కనుక దుర్యోధనుడు ఏ తప్పు చేయలేదు అని అంటాడు. అదే సమయంలో సభలోకి శకుని పెద్దగా కేకలు వేస్తూ ఏడుస్తూ అరుస్తూ వస్తాడు. వచ్చి, మహారాజా, నేను ఈ సమాచారం తెచ్చినందుకు నన్ను క్షమించండి. కుంతీదేవికి ఎంత కష్టం వచ్చింది, మొన్ననే తన భర్తను కోల్పోయింది, ఇప్పుడు ఇలా జరిగింది అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు సభలోని వారంతా ఆశ్చర్యంతో ఉంటారు. అప్పుడే ధృతరాష్ట్రుడు, గాంధార రాజా, అసలు ఏం జరిగిందో చెప్పండి అని అంటాడు. అప్పుడే, నేను బయట వెళ్తూ ఉండగా ఒక బాటసారి నాకు ఈ మూటను తెచ్చి ఇచ్చాడు, దానిలో భీముడి నగలు బట్టలు ఉన్నాయి, అంటే భీముడు చనిపోయాడు అని అంటాడు. ఆ విషయం తెలుసుకున్న కుంతీదేవి పెద్దగా ఏడుస్తూ భీమా అని కళ్ళుదిరిగి కింద పడిపోతుంది. ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు కూడా తన అన్నయ్య భీముడు చనిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటారు. తనతో జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటారు. తమ తల్లిని తమ దగ్గరే ఉంచుకొని ఓదారుస్తూ ఉంటారు. అదే సమయంలో గాంధారి కూడా వచ్చి కుంతిని ఓదారుస్తుంది. అలాగే 15 రోజులు గడిచిపోతాయి. ఆ తర్వాత భీష్ముడు విదురుడితో, నేను నా తమ్ముడు మరణాన్ని చూశాను, నా తమ్ముడు కొడుకు అయిన పాండు మరణాన్ని చూశాను, ఇప్పుడు పాండు కుమారుడు మరణం కూడా చూడాల్సి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇంతటి దౌర్భాగ్య స్థితి ఎవరికి రాకూడదు విదురా అని అంటాడు. అప్పుడు విదురుడు, పెద్ద తండ్రి, మీరేమీ బాధపడవద్దు, భీముడి ఆత్మశాంతి కోసం కొంతమంది పండితులను బ్రాహ్మణులను పిలిచాను, వాళ్ళకి భోజనాలు వడ్డించాలి, వెళ్ళాలి అని అంటాడు. వాళ్ళందరికీ భోజనాలు పెడుతుండగా దుర్యోధనుడు కూడా వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక బ్రాహ్మణుడు ముసుగు వేసుకొని కూర్చొని ఉంటాడు. దుర్యోధనుడు ఎంత వడ్డిస్తున్నా తను తింటూనే ఉంటాడు. కుంతి కూడా అర్జునుడితో, అర్జున, మనం కూడా భోజనాల దగ్గరకు వెళ్దాము అని అంటుంది. అప్పుడే ఒక సేవకురాలు వచ్చి, ఒక బ్రాహ్మణుడు ఎంత వడ్డించినా తనివి తీరా తింటున్నాడు కానీ ఇంకా సరిపోవడం లేదు అని అంటున్నాడు అని అంటుంది. అప్పుడే కుంతికి ఏదో విచిత్రంగా అనిపించి తను కూడా వెళ్ళి వడ్డిస్తుంది. తను ఒక లడ్డు పెట్టగానే ఆ ముసుగు వేసుకున్న బ్రాహ్మణుడు ముసుగు తీసేసి, మాత, నువ్వు ఒక లడ్డు తినిపిస్తేనే నా కడుపు నిండిపోతుంది అని అంటాడు. ఆ ముసుగులో ఉన్న బ్రాహ్మణుడు ఎవరో కాదు, భీముడే. కుంతీదేవి దగ్గరకు తీసుకొని చాలా ఆనందిస్తుంది. సభలో ఉన్న వారంతా కూడా భీముడు మరణించలేదని తెలుసుకొని చాలా సంతోషిస్తారు. కానీ భీముడి ఎవరికి ఆ విషయం చెప్పాడు. భీముడు నీళ్ళల్లో పడిన తర్వాత నాగలోకానికి వెళ్తాడు. అక్కడ నాగలోకాధిపతి రక్షించి తనకి విషాన్ని విరుగుడు ఇస్తాడు. ఆయన భీముడు ధైర్య సాహసాలను మెచ్చి ఇంకే ఒక మందు ఇస్తాడు. ఆ మందు తాగితే నీకు ఎంతటి పెద్ద విషయమైనా సరే ఏమీ కాదు అని చెప్తాడు. ఈ విషయాన్ని తన అన్నదమ్ములతో తన తల్లితో పంచుకుంటాడు. అప్పుడు అర్జునుడు లేచి, భీమన్నయ్య, నీకు ఇంత జరిగినా నీకు అసలు కోపం రావడం లేదా అని అంటాడు. అప్పుడే భీముడు, ఎందుకు రావడం లేదు, ఈ 100 మంది సోదరులను నేనే చంపుతాను అని అంటాడు. అప్పుడు ధర్మరాజు, నీ నోటి వెంట సోదరుల మృత్యు వార్త వినకూడదు అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, నువ్వు ఆపద్దు యుధిష్ఠిరా,
ఈ హస్తినాపురంలో మనకు రక్షణ లేదు, మనం ఇక్కడ ఉండొద్దు, మనము మా తండ్రి రాజ్యమైన కుంతి రాజ్యానికి వెళ్దామని చెప్పి కుంతి ఆ 5గురును తీసుకొని కుంతి రాజ్యానికి బయలుదేరుతుంది. అప్పుడే భీష్ముడు వస్తాడు. కుంతి, ఈ హస్తినాపురం ఏం అపకారం చేసిందని ఇలా చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు కుంతీదేవి బాధతో చెప్పబోతూ ఉండగా భీష్ముడు, నేను గూఢాచారుల నుంచి సమాచారం తెలుసుకున్నాను, నన్ను క్షమించు కుంతి, నేను దుర్యోధనుడికి కఠిన శిక్ష విధిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటాడు. ఒక కోడలికి తన భర్త ఇంట్లో గౌరవం కానీ సుఖ సంతోషాలు కానీ లభించకపోతే ఆ భర్తకే కాదు ఆ వంశానికే అప్రతిష్ట వస్తుంది, కనుక నువ్వు వెళ్ళొద్దు అని బతిమలాడతాడు. కుంతి కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత భీష్ముడు గట్టిగా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి అరుస్తాడు. అప్పుడే ధృతరాష్ట్రుడు ఎందుకు పెద్ద తండ్రి మీరంత కోపంతో ఉన్నారు అంటే, నీకు విషయం తెలుసు కానీ నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నన్ను క్షమించండి పెద్ద తండ్రి, కావాలంటే నేను వెళ్ళి కుంతి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమని అడుగుతాను, కానీ మీరు నా పుత్రుడికి శిక్ష విధించమని మాత్రం చెప్పొద్దు అని అంటాడు. అప్పుడు భీష్ముడు, సరే నీ పుత్రుడికి శిక్ష విధించకపోతే నేను చెప్పినట్లు చేయాలి అని చెప్పి, నువ్వు ద్రోణాచార్యుడి దగ్గరికి నీ కుమారులందరూ 12 సంవత్సరాలు శిక్షకు పంపించాలి, ఆ 12 సంవత్సరాలు నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళని కలవకూడదు, ఇది నా ఆదేశం అని అంటాడు. ధృతరాష్ట్రుడు కూడా ఒప్పుకుంటారు. ఆ తర్వాత భీష్ముడు ఆ సమాచారాన్ని ద్రోణాచార్యుడికి పంపిస్తారు. ద్రోణాచార్యుల వారు మీరు మా రాకుమారులందరికీ విద్య నేర్పించాలన్న సమాచారాన్ని పంపిస్తాడు. ద్రోణాచార్యుడు ఆ సమాచారం చూసి చాలా సంతోషంగా ఉంటాడు. తన భార్యని పిలిచి, ఇక నుంచి మన కష్టాలు తీరిపోయినట్లే అని చెప్తాడు. తన కుమారుడైన అశ్వత్థామని కూడా పిలిచి, అశ్వత్థామ, నిన్ను ఒక రాజ్యానికి రాజు చేసే అవకాశం వచ్చింది అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.